ఇప్పుడే తిరుపతిలో దిగినాం. ఇక్కడ నుంచి తిరుపతికి మన కాలిపాకు వెళ్ళాలి. మా వాళ్ళు అక్కడ ఉన్నారు, తీసుకొని వెళ్దాం. ఇప్పుడైతే మనం అవతల పక్కన పోతున్నాం. ఇప్పుడు ఎక్సిలేటర్ వీళ్ళకి నడుచుకుంటూ పోతాను. ఎక్సిలేటర్ నడవాలి కానీ మేమే నడుచుకుంటూ పోతాను. ఎక్సిలేటర్ కనిపించేస్తా. ఇది కాణిపాక మెయిన్ ఎంట్రన్స్. ఇక ఇది నీటి గుండం కాణిపాక. అది చాలా నీట్గా ఉండేది. ఇది శ్రీ దొరికినాయి అతను. ఇప్పుడైతే దర్శనం అయిపోయింది, తిరుగుడు అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. మళ్ళీ తాకేతాను. ఇక్కడ నుంచి ఏంటి కాళహస్తి పోతాను. అక్కడికి మేము కాలిపాకు నుంచి మన కాళహస్తి పోదాం అనుకున్నాం. కానీ అక్కడి నుంచి అక్కడికి 110 కిలోమీటర్లు అట. ఇలా ఒకటేసారి రోజు కొడితే కొంచెం నీరు పడతారని మళ్ళా ఇక్కడి నుంచి చక్కగా కొండెక్కి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ తర్వాత రేపు ఖాళీ ఉంటాం కదా, రేపు వెళ్దామని అది చేసినాయి. ఇప్పుడు ఎక్కుతున్నాం. బ్యాగులు అన్ని మస్తులుగా. తిరుమల తిరుపతిలో తిరుపతి దర్శనం చేసుకున్నారు. వచ్చిన ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర మొత్తం చెక్ చేసారు. ఆయన మీకు పట్టుకపోతారా ఏంది గుప్తాడు మధ్యమానం అదో దేవుడు ఉంటాయి కదా, పట్టుకోపోకుండా బాగా గట్టిగా చెకింగ్ చేస్తారు. ఇంకా చెకప్ ఉన్నా ఒక 20 నిమిషాలలో అక్కడికి వెళ్ళిపోయాం. ఇప్పుడైతే తిరుపతికి వచ్చేసాం. మన అయితే రూమ్స్ తీసుకున్నాం కానీ అందుకోసం ఇక్కడ మన దర్శనం పొద్దున్నే 3 గంటలకు. అందుకోసమని ఇక్కడ లాకర్స్ తీసుకొని లాకర్స్ పెట్టుకున్నాం. లాకర్స్లో పెట్టుకొని ఇక్కడ వండుకొని పొద్దున 1:30కి అట్లా 2కి వెళ్ళిపోయినాం అనుకో. ఒక 1 అవర్లో వచ్చినాం. అప్పుడు పొద్దున అక్కడ కింద ఉండే చిన్న చిన్న టెంపుల్స్ ఇవి బయలుదేరాం.